హలో ఎవ్రీవాన్. సో, ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకునేదేంటంటే, మనము ఒక్కటే ఎగ్జామ్‌కి అప్లై చేసి, ఒకటే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం బెటరా? ఎస్పెషల్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నేను మాట్లాడేది. లేదు అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ చేసుకొని డిఫరెంట్ ఎగ్జామ్స్ రాస్తే బెటరా? అనేది నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో, నాకేమనిపిస్తుందంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు సపోజ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూసుకుంటే మనకి 10థ్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకి ఎంటీఎస్ గానీ, సీహెచ్ఎస్ఎల్ గానీ, లేకపోతే సీజీఎల్ గానీ ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! దానికి ప్యాటర్న్ అంతా సిమిలర్ ఉంటది. సో, మీరేంటంటే ఒక్కటే రాస్తా అని గాకుండా అవన్నిటికి అప్లై జేసుకోవచ్చు. ఎందుకంటే సిమిలర్ గాబట్టి. అండ్ ఆల్సో మీకు రైల్వేస్‌లో గూడా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇలాంటివి గూడా మీకు కొంచెం సిమిలర్ ప్యాటర్న్ గాబట్టి అది క్వాంట్, రీజనింగ్ అండ్ ఆల్సో జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ అదంతా ఉంటది గాబట్టి యూ కెన్ డెఫినెట్‌లీ ట్రై అండి. ఆహ్, కాకపోతే కొన్ని ఇంకా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎలా అంటే మీకు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మీకు స్టేట్ పీసీఎస్ నుంచి వస్తూ ఉంటాయి. గ్రూప్స్ కానీ, ఇంకా వేరే పోలీస్ కానిస్టేబుల్ గానీ. సో, ఇట్లా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. అదే క్వాంట్, అదే రీజనింగ్, అదే ఇంగ్లీష్ కాకపోతే అక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితది. అండ్ ఆల్సో ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఉంటది మనకి. సో, అట్లా ప్యాటర్న్ డిఫరెన్స్ అండ్ స్పీడ్ గేమ్ అది. చాలా ఫాస్ట్‌గా జేయాలి. సెక్షనల్ టైమింగ్. అండ్ యాహ్! ఇప్పుడు జూసుకుంటే మనకి ఎస్ఎస్‌సిలో గూడా ఈ ఇయర్ నుంచి సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది ప్రతి దాంట్లో. సో, అది వేరే విషయం అనుకోండి. సో, యాహ్! సిమిలర్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే డెఫినిట్‌గా మీరు ట్రై జేయాలి. ఎందుకంటే ఒకటి కాకపోయినా ఒకటొచ్చే ఛాన్స్ ఉంటది. బికాస్ సేమ్ సిలబస్ కాబట్టి. అండ్ నా సిట్యుయేషన్ అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, నేను ఫస్ట్ యూపీఎస్‌సి ట్రై చేశాను 2 అటెంప్ట్స్ అండ్ నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 1 ట్రై చేశాను టీఎస్‌పీఎస్‌సి. కాకపోతే ఏమైందంటే మాకు అప్పుడు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. మాది ఒక ఇయర్‌లో జరగాల్సిన ఎగ్జామ్‌ని 3 టైమ్స్ మాకు ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. సో, నాకు అది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నాకు వేస్ట్ అయిపోయింది. ఒక 1 ఇయర్‌లో మీరు పెట్టేస్తే ఇప్పుడు లైక్ సీజీఎల్ ఎగ్జామ్ లాగా ప్రిలిమ్స్, మెయిన్స్ కండక్ట్ జేసి రిజల్ట్స్ ఇచ్చేస్తే 1 ఇయర్‌లో అయిపోతుండే. వచ్చిందా హ్యాపీ. లేదా సరే ఇంకో ఎగ్జామ్‌కి ట్రై చేస్తాం అన్నట్టు ఉంటది. కానీ మా సిట్యుయేషన్‌లో గవర్నమెంట్ అసలు దారుణంగా ఉండేది. ఒక ఎగ్జామ్ 3 సార్లు రాస్తే అసలు బ్రెయిన్ అయితే డ్రైన్ అయిపోతది మనకి. ఆహ్, ఫ్రస్ట్రేషన్ ఒస్తది. పేషెన్స్ కోల్పోతాము. అట్లా చాలా జరిగినాయిలెండి. నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసినవి. తర్వాత వన్స్ నాకు మార్చ్ 2025లో రిజల్ట్స్ వచ్చాక గ్రూప్ 1 నేను క్లియర్ చేయలేకపోయినా. సో, వాటెవర్ ఇంకా 2 మంత్స్ వెయిట్ చేశాను. నోటిఫికేషన్ ఇస్తా అని అన్నారప్పుడు గవర్నమెంట్. కాకపోతే ఇవ్వలేదు. నాకింక అర్థమైపోయింది. మే ఎండింగ్‌లో నాకు క్లారిటీ వచ్చింది. ఇంక ఇప్పట్లో నోటిఫికేషన్ ఇప్పుడు గ్రూప్ 1 వచ్చేలా లేదు. ఇప్పుడు మనకి సెంట్రల్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఉంటది. లైక్ యూపీఎస్‌సి గానీ, సీజీఎల్ గానీ, రైల్వేస్ కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. కాబట్టి సరే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైమ్ వస్తదిలే అని చెప్పేసి హోప్ మనకుంటది ఖచ్చితంగా. సో, అది గ్రూప్స్‌లో మనం పెట్టుకోలేము ఆ హోప్. ఎందుకంటే ఎప్పుడు 10 ఇయర్స్ తర్వాతే వచ్చింది. 11 ఇయర్స్ తర్వాతే వచ్చింది నోటిఫికేషన్ గ్రూప్ 1 తెలంగాణలో. సో, అందుకని ఇప్పుడు వెంటనే వస్తదన్న నమ్మకం అయితే నాకు లేదు. వస్తే ఓకే హ్యాపీ. కానీ ఇంకా అదే పట్టుకొని కూర్చొని ఉండలేనండి. ఇప్పుడు నేను చాలా ఇయర్స్ నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నా కాబట్టి నాకింక ఇప్పుడు పీక్ ఇంకా టైము. ఇంకా నాకెక్కువ టైం ఇంట్లో ఇచ్చేలా గూడా లేరు. సో, నాకింక ఎందుకైనా మంచిది బ్యాకప్ ఉంటే బెటర్ అని చెప్పేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేద్దాము. ఇదివరకు ఎప్పుడు రాయలేదు నేను. లైక్ సీజీఎల్, ఎస్ఎస్‌సివి. సీజీఎల్ గానీ, సీహెచ్ఎస్ఎల్ గానీ, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సో, నేను 2025లో అయితే యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే మేలో ఫిక్స్ అయ్యా. ఇంకా రాద్దాం ఇవి అని జెప్పేసి. ఏమనుకున్నా అంటే సీజీఎలే ఫోకస్ జేస్తా అని జెప్పేసి, ఇంకా సీజీఎల్ కొన్ని మార్క్స్ రాయడం స్టార్ట్ జేసినా ఇంటికొచ్చేసి. కానీ నేను ఆల్రెడీ ఇదివరకి ఇదేంటి రైల్వే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ వస్తే ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకొనున్నా. సో, అప్లై చేసుకొనున్నాను. నేను ఇంటికొచ్చాక ఇంకా మేలో ఫిక్స్ అయ్యా. సరే వాటెవర్ గ్రూప్స్ వచ్చేలా లేదు అని చెప్పేసి, నేనింకా సరే ఇవి ట్రై చేద్దాం అనుకున్నా. ఎగ్జాక్ట్ 6 మంత్స్ అండి 2025లో. ఫ్రమ్ జూన్ టు నవంబర్ 6 మంత్స్ నేను అసలు చాలా ఎగ్జామ్స్ రాసాను. నా లైఫ్‌లో అన్ని అంటే గవర్నమెంట్ జాబ్ కోసం అన్ని ఎగ్జామ్స్ రాయడం ఫస్ట్ టైము. నాకేముండే అంటే ఒకటే రాద్దామని అనుకున్నా ఫస్ట్ సీజీఎల్ ఒకటే రాద్దామని అనుకున్నాను.
కానీ ఒక భయమండి. ఏంటంటే సరే ఓకే. రాస్తాను. మరి ఆ ఎగ్జామ్ ఒకవేళ క్లియర్ చేయకపోతే ఎలా? అంటే నాకింకిప్పుడు ఎక్కువ టైం గూడా లేదు. సో, ఏదో ఒక జాబ్ అయితే ఫస్ట్ తెచ్చుకోవాలి. తర్వాత వి కెన్ అప్‌గ్రేడ్ లేటర్ అని జెప్పేసి నాకుండే ఒక థాట్. ఫస్ట్ అయితే ఒక బ్యాకప్ లాగా ఉండాలి. ఒక మంచి జాబ్ అంటే ఇంకా నాకైతే సీజీఎలే అనిపిచ్చింది. అన్ని ఎగ్జామ్స్ కంపేర్ చేసుకుంటే. సో, నేను సీజీఎల్ అనుకున్నా. కానీ ఇంకా వేరేవి గూడా రాసాను. ఎందుకంటే భయమేసింది. రాకపోతే ఎలా? అది రాకపోతే ఎలా అని. అండ్ సీజీఎల్ చూసుకుంటే 2025లో మనకి ఎడిక్విటీ వచ్చింది వెండర్. వెండర్ చేంజ్ అవ్వడం వల్ల మనకి చాలా ఇష్యూస్ అయినాయి. 2025లో చాలామంది స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే మనకి సెలక్షన్ ఫేజ్ 13 ఎగ్జామ్ జరిగుండే. దాంట్లో గూడా ప్రాపర్‌గా సిస్టమ్ వర్క్ చేయకపోవడము, అండ్ ప్యాటర్న్ గూడా కొంచెం డిఫరెంట్‌గా ఇవ్వడము, ఔట్ ఆఫ్ సిలబస్ క్వెషన్స్ రావడము, ఇలా చాలా జరిగుండే. సో, అవన్నీ చూసాక నాకు కొంచెం భయమేసింది. అంటే ఏంటి, నేనే ఫస్ట్ టైమ్ రాస్తున్నా ఏఎస్ఎస్‌సి ఎగ్జామ్స్, ఇప్పుడే ఎందుకు ఇట్లా అవ్వాలి దేవుడా అనేసి అనిపిచ్చింది. అనిపించి భయమైంది. అమ్మో! మరి ఇలా అంటే సీజీఎల్ పైనే రిలే అవ్వడం కరెక్ట్ కాదేమో అన్న థాటొచ్చి, సరే ఇంకా అన్నీ రాద్దామని జెప్పేసి నేననుకున్నా. సో, నేను రాసిన ఎగ్జామ్స్ చెప్తాను. ఏంటంటే జూన్‌లో ఫస్ట్ నేను ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ రాసాను. అండ్ మళ్ళీ జూలైలో నేను సెలక్షన్ ఫేజ్ 13 ఎగ్జామ్ రాసాను. అండ్ మళ్ళీ జూన్, జూలై, దెన్ ఆగస్ట్‌లో మళ్ళీ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉండే. అది రాసాను. సో, ఇట్లా చాలా రాసాను. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ 21కి నేను ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ ఎగ్జామ్ రాసాను. ఆ ఎగ్జామ్ యాక్చువల్లీ నేను రాయొద్దనుకున్నాను. బికాజ్ నేను అంటే ఎక్కువ కొంచెం ఈ బ్యాంకింగ్‌వి అంత ప్రిపేర్ అవ్వలేదు. కాకపోతే నేను అన్నీ అప్లై చేసిన. బ్యాంకింగ్ పీఓ, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఎస్‌బీఐ పీఓ, ఎస్‌బీఐ క్లర్క్, ఆర్ఆర్‌బీ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్ అన్నీ అప్లై చేసిన. భయమేసింది. అమ్మో! ఎట్లా ఏదైతే అది రాద్దాంలే, అన్నీ రాద్దాము. ఏదైనా ఒక్కటన్నా తగలదా అని జెప్పేసి అనిపిచ్చింది. ఒక్కటొచ్చినా చాలు, ఫస్ట్ ఒక జాబ్ అయితే ఉంటది మనకి అన్నట్టు ఆ భయానికి అన్నీ అప్లై చేసిన. కాకపోతే నేను రాసింది ఆహ్, సెప్టెంబర్ 21 రోజు ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామ్. అది రాసాను. అండ్ అది రాసాక మళ్ళీ 3 డేస్ గ్యాప్ అంతే. సెప్టెంబర్ 25 రోజు నాకు సీజీఎల్ ఎగ్జామ్ ఉండే. సీజీఎల్ రాసాను. సో, ఇట్లా చాలా ఎగ్జామ్స్ రాసాను. మళ్ళీ అక్టోబర్‌లో ఐబీపీఎస్ క్లర్క్ ఉండే. కానీ అప్పటికే నాకు డ్రైన్ అయిపోయింది బ్రెయిన్. ఇంకా అమ్మో! ఎన్ని రాయాలి ప్రతి మంత్ రాసి రాసి పిచ్చెక్కింది. సో, ఇంక అది గివ్ అప్ ఇచ్చేసిన. అది రాయలేదు. అండ్ మళ్ళీ నవంబర్‌లో ఆహ్, ఏమైందంటే నవంబర్ ఫస్ట్ వీక్‌లోనే నాకు ఎస్‌బీఐ క్లర్క్ రిజల్ట్స్ వచ్చినాయి. ప్రిలిమ్స్ రిజల్ట్స్. యాక్చువల్లీ నాకు అంటే లేకుండే. క్లియర్ అయితా అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు లేకుండే. కాకపోతే చూసుకున్నా ఇంక రిజల్ట్స్ వచ్చినాయి. నైట్ వచ్చింది. నైట్ వస్తే చూస్తున్నా రావట్లేదు. ఓపెన్ అవ్వట్లేదు సైట్. సరేలే అని చెప్పేసి మార్నింగ్ 4కి అలారం పెట్టుకొని లేసి చూసా. చూస్తే క్లియర్ అయింది నాది. హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైమ్ చాలా డేస్ తర్వాత, అంటే అంతకుముందు పాజిటివ్ అంటే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే 3 టైమ్స్ రాసాను. 3 టైమ్స్ క్లియర్ అయింది. సెకండ్ టైమ్ రిజల్ట్స్ రాలేదనుకోండి. కానీ మన మార్క్స్ చూసుకుంటాం కదా! కీలో చూసుకుంటే ఎవ్రీ టైమ్ నాకు క్లియర్ చేసినా మంచిగనే. అది ఒక్కటే పాజిటివ్ అండి నా లైఫ్‌లో జరిగింది. అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025లో నవంబర్‌లో ప్రిలిమ్స్ ఎస్‌బీఐ ప్రిలిమ్స్ క్లియర్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది. వాటెవర్ ఒకటైతే పాజిటివ్‌గా కొంచెం రిజల్ట్ వచ్చింది గదా! సో, ఇంకా మంచిగా ట్రై చేద్దాము అని అనుకున్నా. కానీ నా భయం ఏందంటే ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటదంటే చాలా త్వరగా రిజల్ట్స్ ఒస్తాయి. త్వరగా మెయిన్స్, ప్రిలిమ్స్ అలా కండక్ట్ జేస్తా ఉంటారు. 1 ½ మంత్‌లో వచ్చింది రిజల్ట్. 1 ½ మంత్‌లో వచ్చింది. వితిన్ ఎ వీక్ మనకి మెయిన్స్ అని అన్నారు. 1 వీక్‌లో మెయిన్స్ అంటే ఎలా అసలు, అంటే డెప్త్‌గా ఉంటది కదా! మెయిన్స్‌లో డిఫికల్ట్ ఉంటది పేపరు. అసలు నాతోని అయితదా అసలు, క్లియర్ అవ్వకున్నా అన్న థాట్ వచ్చింది ఒక పాయింట్‌లో అయితే. కానీ అనిపించింది ఏమంటే, సరే వాటెవర్ 2 లెవెల్స్ ఉంటాయి ప్రిలిమ్స్, మెయిన్స్ జూనియర్ అసోసియేట్‌కి ఎస్‌బీఐ. సరే ఒకటైతే క్లియర్ అయింది గదా! ఇంకొకటి ఉంది గదా! ట్రై అయితే చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. నేను ఇంకేంటంటే నాకు నవంబర్‌లో సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది. సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంది. అప్పటి వరకు దానికోసమే ప్రిపేర్ అయితున్నా. ఈ రిజల్ట్ రాంగానే ఇంగా అది ఆపేసిన. అది ఆపేసి కంప్లీట్‌గా ఇంకా బ్యాంకింగ్ అవేర్‌నెస్ గానీ, ఇది బ్యాంకింగ్ రిలేటెడే మొత్తం ప్రిపేర్ అయినా. ఎస్‌బీఐ మెయిన్స్ కోసం. సో, ప్రిపేర్ అయినా. ఎప్పుడంటే నవంబర్ 21కి జరిగింది నా మెయిన్స్.
సో, రాశాను. అండ్ ఆ నెక్స్ట్ డేనే 22 ఆర్ఆర్‌బీ పీఓ ఎగ్జామ్ ఉండే. రాయొద్దనుకున్నా బికాస్ నేను దానికోసమయితే ప్రిపరేషన్ ఏం జేయలేదు గానీ, సరే వాటెవర్ ఎస్‌బీఐ మెయిన్స్ కోసం అంతో ఇంతో చదివినాం గదా! సో, ట్రై అయితే జేద్దాము. అంటే నాకు ఎందుకు ట్రై చేయాలనిపిచ్చింది అంటే, నేను ఎస్‌బీఐ క్లరికల్ ఎగ్జామ్‌కి ప్రిలిమ్స్ కూడా రాయా అనుకున్నా. బికాస్ నాకు అదే వీక్‌లో జస్ట్ 3 డేస్ గ్యాప్‌లో నాకు ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామ్ ఉండే. సో, ఎందుకు రాసానంటే ఆ వీక్‌లో నేను కొన్ని మాక్ టెస్ట్ రాసాను ఎగ్జామ్‌కి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ రాస్తే నాకు మంచిగానే వచ్చినాయి స్కోర్. దగ్గర దాకా వచ్చింది. కొన్ని కట్ ఆఫ్ దాటింది. కొన్ని కట్ ఆఫ్ దగ్గరలో ఉంది. సో, వై నాట్ ఇప్పుడు రాయకపోతే ఎట్లా ఫెయిలే. అంటే ఎగ్జామ్ రాయకపోతే ఎట్లా రాదు జాబ్. సో, రాస్తే అట్‌లీస్ట్ ఛాన్స్ అయితే ఉంది. ఒక 70% ఛాన్స్ అయితే ఉంది గదా! క్లియర్ అవ్వడానికి. సో, వై నాట్ ట్రై చేద్దాం అన్నట్టు రాసాను. సో, అట్లనే ఇంకా ఆర్ఆర్‌బీ పీఓ గూడా రాసాను. అది రాలేదనుకోండి. అంటే నాకు దానిపైన అయితే నమ్మకం గూడా లేదు నిజం జెప్పాలంటే. అండ్ తర్వాత వెంటనే 2 డేస్‌లో నాకు సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉండే. ఎట్లా అయిపోయిందంటే 6 మంత్స్‌లో అసలు రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఇట్లా ఇవన్నీ రాసి అంటే కొంచెం పిచ్చిలాగా అయిపోయింది. అసలు ఏంది ఇది? ఆ ఎగ్జాము, ఈ ఎగ్జాము. సో, ఫైనల్‌గా అయితే ఇంకా అన్ని రిజల్ట్స్ వచ్చినాక అసలు ఏది కూడా క్లియర్ అవ్వలేదు ఫైనల్‌గా. ఏ జాబు రాలేదు. సో, మస్తు బాధ అనిపించింది. ఒక పాయింట్‌లో అంటే రిజల్ట్స్ చూసుకున్నాక ఏమనిపించిందంటే, అంటే నేను చేసిన మిస్టేక్ ఏందంటే, మరీ ఇన్ని ఎగ్జామ్స్ అప్లై చేసి రాయడం తప్పు కరెక్ట్ కాదు అని అనిపించింది. ఎందుకంటే రిజల్ట్స్ చూసుకుంటే నాకు చాలా వరకి దగ్గర దాకా వచ్చినాయండి. నాకు సీజీఎల్ గూడా 1 మార్క్ తోటి ప్రిలిమ్స్ మిస్ అయింది. అండ్ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ కూడా నాకు 2 మార్క్స్ తోటి అట్లా పోయింది. నాకేమనిపించిందంటే, అరే! ఒక్కటే పట్టుకొని ఉంటే అయిపోవచ్చు. క్లియర్ అయిపోయి మంచిగా ఏదో ఒక జాబ్ అయినా వచ్చేది. ఎందుకు ఇన్ని ట్రై చేసినా అని మస్తు బాధ అనిపించింది. కానీ నేను ట్రై చేయడానికి రీజన్ ఏందంటే, మరి రాకపోతే ఎట్లా? ఏది రాకపోతే అన్నీ ఫెయిల్ అయిపోతా, ఏది లేకుండా జీరోలాగా మిగిలిపోవాలా ఏంది? ట్రై చేద్దాంలే అన్నట్టు ట్రై చేసిన. సో, అదే అండి నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది. ఒకటే ట్రై చేసి ఉంటే మేబీ నాకొచ్చేదేమో అన్న ఆలోచన వస్తూ ఉంటది నాకు చాలా సార్లు థాట్ వస్తది. సో, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా నా స్టోరీ. సో, మీరేంటంటే నేను పర్టిక్యులర్ మీరు ఇట్లనే చేయండి అని చెప్పను. అది మీ ఇష్టం ఇంకా. ఎందుకంటే ఎవరి డిసిషన్ వాళ్ళదుంటది. కానీ నాకైతే అనిపిచ్చింది సిమిలర్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ 1, 2 అట్లా పట్టుకొని ట్రై చేస్తే బెటరేమో. అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నవి ట్రై చేసి, మీ ఎఫర్ట్‌ని డివైడ్ చేస్తూ ఉంటే ఇప్పుడు 4 పడవల్లో 4 కాళ్ళు పెట్టేసి ఇట్లా పోతారంటారు కదా! ఒక సామెత ఏదో ఉంటది. సో, అట్లా కాకుండా ఒకటే దానికి ట్రై చేస్తే మేబీ మీకు సక్సెస్ అవ్వడానికి కొంచెం ప్రాబబిలిటీ ఎంతైనా ఎక్కువే ఉంటది. సో, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. సో, మీకేమనిపిస్తుంది? అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి మీకు గూడా. అంటే సింగిల్ ఎగ్జామ్ ట్రై చేస్తే బెటరా? లేకపోతే మల్టిపుల్ ఎగ్జామ్స్ ట్రై చేస్తే బెటరా? ఏది బావుంటదంటారు? మీ ఒపీనియన్స్‌ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్‌లో. సో, యాహ్! థాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై. సీ యూ సూన్.